వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. బొల్ల మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు చెప్పండి, అంటే త్వరలో కేటీఆర్ గారు అరెస్టు కాబోతున్నారు. ప్రతి విషయంలో అవినీతి చేశారు. ఆయన కృష్ణా జలాల విషయంలో కావచ్చు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ప్రతి దాంట్లో అవినీతి కనిపిస్తుంది అన్నారు. సో ఈ 10 సంవత్సరాలు మీరు చేసినంత అవినీతి అయినా పరిపాలన ఏం లేదనుకోవచ్చా? కేంద్రంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉండనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండనే ఉంది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి మామూలుగా ఆ రోజు లేని లోపాలు, ఆ రోజు అవపడని అవాస్తవాలు ఈరోజు ఏమవపడుతున్నాయి? అధికారం మోగనే అవపడుతుందా? కాబట్టి ఇటువంటి బెదిరింపులతో రాజకీయం చేద్దామని అనేది మంచిది కాదు. అది ఎవరికైనా, ఏ పార్టీకైనా. అవినీతి కుంభకోణంలో కోరుకుపోయి A to Z కుంభకోణాలలో కోరుకుపోయిన ఈ దేశంలో ఉన్న చరిత్ర ఎవరికి ఉందంటే కాంగ్రెస్కు ఉంది. మొత్తం మామూలుగా ఇప్పుడున్న నాయకులు ఎంతమందిని మామూలుగా అవినీతి కూరల్లో కూరుకుపోయారో అందరికీ తెలిసిన చరిత్రే. కాబట్టి నిజాయితీ పనులు, నికార్సైన తెలంగాణ వాదులుగా ఉన్న కేటీఆర్ని, కేసీఆర్ని ఎవరు ఏం చేయగలిగేది లేదు. అది అయ్యేది కాదు. వాళ్ళను భయపెట్టడానికో, భయభ్రాంతులు చేయడానికో, వాళ్ళ మామూలుగా పైశాచిక ఆనందం కోసం మాట్లాడుకుంటే దానికి మేమేం చేయలేము. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. 26 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు. మేమే డోర్లు వేసినామని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఎంతమంది కాంగ్రెస్ నుంచి ఇళ్ళకి రాలే? 10 సంవత్సరాల మామూలుగా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మీటింగులు పెట్టుకోవడానికి కూడా జనాలు లేక సతమతమయ్యారు. మళ్ళీ ఇవాళ అధికారం ప్రజలు ఇచ్చారు. కాబట్టి తెలంగాణ పార్టీగా తప్పకుండా ఆశీర్వదిస్తారు. పెద్ద వచ్చిన వ్యత్యాసం ఏం కూడా లేదు. మొన్న మాకు కేవలం 4 లక్షల ఓట్లు, 2%, 1.8%తో తేడాతో ఉన్నాం. ఈ 2 నెలల్లోనే వాళ్ళ పనితీరు ఏందనేది తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది ప్రజలే పెదవి కొరుక్కుంటున్నారు, నాలుగు గరుచుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏదో మామూలుగా కళలు కంటే మేమేం చేయగలిగేది లేదు. కానీ ఒకళ్ళిద్దరు స్వార్థ రాజకీయ నాయకులు పోతారు పోయి మామూలుగా తాత్కాలిక ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో ఎవరైనా పోయినంత మాత్రాన మామూలుగా పార్టీలు ఖాళీ ఏమవుతాయి? మరి అట్లయితే ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎప్పుడో ఖాళీ అయిపోయి అడ్రస్ లేకుండా మామూలుగా మూట కట్టుకుని పోవాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏం సార్, అంటే రేపు అసెంబ్లీలో మీ చర్చలు ఏం సార్? సారే మాట్లాడారు కేసీఆర్ గారు. అసెంబ్లీలో చర్చలు ఏం పెడతారు అనేది వాళ్ళు తీర్మానాలు చేస్తారు. మేము వాయిదా తీర్మానాలు అడుగుతాం. ఏమేమి పెట్టాలి ఏంది అనేది మా డిమాండ్ మాకుంటుంది. వాళ్ళు దేని మీద మామూలుగా పెట్టాలనుకుంటారో బడ్జెట్ సమావేశాలు అని అంటున్నారు. కాబట్టి మామూలుగా దానికి సంబంధించినంతవరకు ఏం పెడతారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్? 6 నెలల్లో పడిపోతుంది, పడగొడతాం, అది ఇది అని చెప్పేసి అది మీరు వ్యక్తిగతంగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కదా. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయవు, అవసరం కూడా లేదు. ప్రజలు చర్చించుకుంటున్న విషయమే. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అవగాహన రాహిత్యంతోనే ఏదో అనుభవం లేక ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడి అధికారం కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అవన్నీ సాధ్యపడవు. అంటే అమలుపరచడానికి సాధ్యం కాకనే ఏదో వాయిదాల మీద వాయిదాలు వేసి పార్లమెంటు దాకా గుంజుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు, సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే మామూలుగా అక్కడ ఇక్కడ సందర్భంగా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప మేము ఎవరిని అన్నట్లే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా ఏ ప్రభుత్వమైనా ఉండాలని కోరుకుంటాం. వాళ్లకు వాళ్ళు మామూలుగా ఏదైనా చేసుకుంటే మేము చేయలేము. కాబట్టి ప్రజల నుంచే తిరుగుబాటు మొదలవుతుంది అనేది మా విశ్వాసం. ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయి సార్? 2-3కే పరిమితం అవుతామని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఈ జ్యోతిష్యం చెప్పేటోళ్ళు మామూలుగా ఎప్పుడు అధికారంలోకి వస్తామని చెప్పలేదు. 24 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ అప్పట్లో 94లో కూడా మేమే అధికారంలోకి వస్తున్నామని క్యాబినెట్ మంత్రుల లిస్టు కూడా రాసుకున్నారు. జ్యోతిష్యాలు కాదు కదా, ప్రజలేం తీర్పిస్తారో చూద్దాం. ఏ తీర్పిచ్చినా ప్రజలే కదా. లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఎలక్షన్స్ కానివ్వండి. అండ్ ఈ 6 గ్యారెంటీలు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పటివరకు చెయ్యాలి కదా వాళ్ళు. మామూలుగా డిసెంబర్ ఇప్పుడు మొక్కబడిగా ఏదో చేయటం, బడ్జెట్ భారం పడని ఆర్టీసీ బస్సు ఇచ్చేసి మేము ఇచ్చేసినామని, గ్యాస్ బండ్ ఇచ్చేసి మేము కేంద్రం ఇస్తుందని చెప్పేసి ఇచ్చేమని కాదు. మీరు ఏమన్నారు? 200 యూనిట్ల కరెంటు బిల్లు రద్దు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీకి బిల్లు పంపించమన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పమని అన్నారు. అది చేరి రైతు బంధు కోసం మేము 7,700 కోట్ల రూపాయలు అందులో పెట్టి పంపిణీకి సిద్ధంగా ఉంటే వాళ్ళు పంపకుండా ఉండటానికి, రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కోర్టు పోయారు, ఎన్నికల కమిషన్ దగ్గర పోయారు, ఆపిర్రు. ఆ పైసలు మేము ఉంచేపోయినాం కదా, మీరు వేయండి రైతు బంధు, ఇంతవరకు ఎందుకు వేయట్లేదు? ఇటువంటి ప్రధాన సమస్యలు ఇవాళ నాగార్జున సాగర్ నుంచి మామూలుగా కెనాల్ నీళ్లు రాకుండా నిన్నమన్నటి వరకు తుమ్మలనాగేశ్వరరావు పాలేరు తీసుకుపోయినా ఆ నుంచి మామూలుగా వాళ్ళు తాగునీరు అనే పేరు మీద, సాగునీరు అనే పేరు మీద వేరే రకంగా తెస్తున్నారు. మరి నల్గొండ జిల్లా ప్రజానికాన్ని నట్టేట ముంచి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు కూడా రైతులే కదా. ఇవన్నీ ఆలోచించండి అని అంటున్నాం, అంతే. మొత్తానికి ఫైనల్గా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే ఏం బ్లాక్మెయిల్ చేయదు కదా రేవంత్ రెడ్డి గారిని? మాకు అలవాటే లేదు. బ్లాక్మెయిల్ గీక్మెయిల్ కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. తప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా మనం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అది. చౌకబారు రాజకీయాలు అవి.